హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈ వీడియోలో మనము ఆంధ్ర శాతవాహనుల యొక్క ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితులు అంటే శాతవాహన యుగం కాలం నాటి ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితులను తెలుసుకుంటాం. గత వీడియోలో మనము పాలనా విధానం కోసం తెలుసుకున్నాం. ఈ వీడియోలో వారి ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటి, అలాగే అప్పటి సమాజం నాటి పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకుంటాం అనమాట. అయితే చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మన యాప్లో మహతి కాంపిటేటివ్ అకాడమీ యాప్లో ఏపీ హిస్టరీ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది ఓల్డ్ వీడియోస్ అనమాట, ఓల్డ్ కోర్స్. కొత్తగా ఏ కోర్స్ మనం ఇచ్చే ఉద్దేశం లేదు. కొంతమంది గత స్టూడెంట్స్ ఒక 4-5 రిక్వెస్ట్ చేశారు ఆ కోర్స్ ఇవ్వండి అని చెప్పి, దానివల్ల ఇది లాంచ్ చేయడం జరిగింది. తొందరపడి మీరు కొనియొద్దు. అది మొత్తం ఓల్డ్ వీడియోస్, ఇలాగే బోర్డు మీద చాక్ పీస్తో చెప్పినటువంటి క్లాసెస్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకా ఆ కోర్స్ తీసుకునేటోళ్ళకి ఏంటంటే అందులో మోడర్న్ హిస్టరీ పీడిఎఫ్ని నేను తీసేశాను. అందులో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్ట్ చేసి మళ్ళీ పెడతాను అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు 4-5 అడుగుతున్నారు, వాళ్ళకి వేరేగా కోర్స్ ఇచ్చేదానికి ఛాన్స్ లేదు. లేకపోవటం వల్ల ఆ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. మీరు కొనుక్కోవద్దు, మళ్ళీ కొనుక్కొని ఇబ్బంది పడద్దు. ఓకే, అది నా వైపు నుంచి రిక్వెస్ట్. ఇది ఒకసారి వినండి. శాతవాహనుల కాలం నాటి ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితులు. అంటే శాతవాహన యుగము అంటే మనకి క్రీస్తు పూర్వం 2nd సెంచరీ అంటే 2nd సెంచరీ బీసీ నుండి క్రీస్తు శకం 2nd సెంచరీ అంటే ఏడి 2nd సెంచరీ వరకు ఉంటుంది అనమాట శాతవాహన కాలం. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే క్రీస్తు బీసీ 220 ఆర్ 230 నుంచి రఫ్గా ఏడి 225 వరకు అనమాట. క్రీస్తు శకం 225 వరకు, క్రీస్తు పూర్వం 230 నుంచి. ఈ కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం తెలుసుకుంటాం. అయితే మరి ఇక శాతవాహనుల కోసం ఆలోచిస్తే ఈ కాలంలో ప్రధానంగా ఎక్కువ ప్రత్యేకత సంతరించుకున్నది ఈ కాలంలో వీరి ఆర్థిక పరిస్థితులు. అంటే దేశీయ వాణిజ్యం ఎక్కువగా పెంపొందించడం వల్ల వీరు ఆర్థికంగా చాలా ఉచ్చ స్థితికి చేరుకున్నారనమాట. సో మరి ఏదైనా ఆర్థిక పరిస్థితి మనం తెలుసుకోవాలనుకుంటే ఆ కాలం నాటి వ్యవసాయం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇప్పట్లాగే ఇప్పుడు ఇంతే కదా, పరిశ్రమలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. పరిశ్రమలతో పాటు వాణిజ్యం, అంటే ఇప్పుడు మనం సేవలు అంటాము, అప్పుడు మనం వాణిజ్యం అంటే ట్రేడ్ ఎలా ఉంది, అంటే దేశీయంగా మరి విదేశీయంగా ట్రేడ్ ఎలా ఉంది తెలుసుకుంటాం. అంటే సాధారణంగా మనకి ఏంటంటే వ్యవసాయం డెవలప్ అయింది అనుకోండి. వ్యవసాయం డెవలప్ అయిన తర్వాత వ్యవసాయం ఎక్కువగా ర్యాపిడ్లీ డెవలప్ అయితే మనకి మిగులు ఉత్పత్తి వస్తుంది, సర్ప్లస్ ప్రొడక్షన్ వస్తుంది, మిగులు ఉత్పత్తి. ఆ మిగులు ఉత్పత్తి ఏంటంటే పరిశ్రమల డెవలప్మెంట్కి కారణమవుతుంది. అంటే అనేక మిగులు ఉత్పత్తి వచ్చిన తర్వాత పరిశ్రమలు డెవలప్ అవుతాయి అన్నమాట. పరిశ్రమలు డెవలప్ అయ్యి ఆ మిగులు ఉత్పత్తి టౌన్స్కి వెళ్తుంది, టౌన్లు తయారవుతాయి, నగరాలు తయారవుతాయి అన్నమాట. ఇది ప్యాటర్న్. సేమ్ శాతవాహనంలో కూడా అదే జరిగింది. ఇంకా మరి శాతవాహనుల వ్యవసాయ పరిస్థితులు మనం ఆలోచించినట్టయితే సాధారణంగా శాతవాహనుల కాలంలో మనం వ్యవసాయం అభివృద్ధి చెందిందని చెప్పుకుంటాము. కాకపోతే దీనికి రాజుల సహాయం ఏం లేదు. వ్యవసాయ అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్ని కూడా సామాన్య జనమే కల్పించుకునేవారు. గాథా సప్తసతి కొన్ని పంటలను పేర్కొంటుంది. గాథా సప్తసతి ఆ కాలం నాటి పంటల్ని, అవేంటంటే వరిని పండించేవారని, చెరుకును పండించేవారని, అదేవిధంగా జనుము పండించేవారని, అదేవిధంగా నువ్వులు పండించేవారని పంటలను తెలియజేస్తుంది అనమాట గాథా సప్తసతి. వరి చెరుకు ఇవి గోదావరి కృష్ణ డెల్టాలో పండి ఉంటాయి. ఇక జనుము ఏంటంటే పశుగ్రాసం కోసం, పశువులు తినటం కోసం. ఇక నువ్వులు అనేవి మనకి ఇండియాలో చాలా ఏన్షియంట్ క్రాప్. అది నువ్వులు మనకి సింధు నాగరికత కాలం నుంచి కూడా ఇండియాలో పండుతున్నాయి అవి. ఓకే, నువ్వులను పండించారని మన గాథా సప్తసతి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇక పత్తి పంట చాలా ఫేమస్ అనమాట. మనకి వీళ్ళ గోదావరి లోయ, మనకు నల్లరేగడి భూములు కదా, సో పత్తి పంటను కూడా విరివిగా పండించినట్టు, అక్కడ నుంచి వస్త్ర పరిశ్రమ డెవలప్ అయినట్టు మనం తెలుసుకుంటాం. సో అది వీళ్ళ యొక్క వ్యవసాయము. అయితే వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా విరివిగా సాగేదన్నమాట. పశుపోషణ విరివిగా సాగేదనడానికి శాతకర్ణి 1, 1వ శాతకర్ణి, ఈ నెంబర్ అవసరం లేదు, 43,102 గోవులను 27,000 గుర్రాలను దానం చేశాడట. సో ఈ నెంబర్ ఏం అవసరం లేదు. శాతకర్ణి 1 చేసినటువంటి ఏవైతే ఈ గోవులు మరియు గుర్రాల దానం బట్టి పశుపోషణ కూడా జరిగేది. పశుపోషణ కూడా చాలా ప్రాధాన్యత ఉండేది, లైవ్ స్టాక్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అది వీళ్ళ వ్యవసాయ పరిస్థితులు. ఇక వ్యవసాయం కోసం ఒక ప్రత్యేక శ్రేణి, ఉదక యంత్రాల శ్రేణి
ఉదక యంత్రాల శ్రేణి. ఉదక యంత్రాలు అంటే నీటిని తోడే యంత్రాలు అనమాట. ఈ నీటిని తోడే యంత్రాలు ఉన్న వాళ్ళందరూ ఒక శ్రేణిగా ఏర్పడి ఆ ఉదక యంత్రాల శ్రేణి నీటి సదుపాయాలను కల్పించేవారు అనమాట. రాజులు ప్రత్యేకించి కల్పించడం అనేది లేదు. ఇక వ్యవసాయం డెవలప్ అయింది కాబట్టి ఈ కాలం నాటి పరిశ్రమలు, ఇక రెండోది పరిశ్రమల్ని మనం చూసినట్లయితే ఇండస్ట్రీ అంటే అప్పుడేం పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారాలు ఇప్పట్లాంటి ఇండస్ట్రీస్ ఉండవు. అంటే ఇంకా ప్రాథమిక దశలో ఉందన్నమాట. డెవలప్మెంట్ అనేది ప్రాథమిక దశలో ఉంటది కాబట్టి అప్పుడు ఏముంటాయి, చేతి వృత్తులే ఉంటాయి, చేతి వృత్తుల పరిశ్రమలే ఉంటాయి, ఆర్టిజన్స్ అనమాట. ఆర్టిజన్సే ఉంటారు. చేతి వృత్తుల పరిశ్రమలే అనేక ఉంటాయి. శాసనాలు బట్టి అనేక చేతి వృత్తుల పరిశ్రమలు మనకు కనబడతాయి. లైక్ హాలక అని, హాలక అంటే వ్యవసాయదారులు, హాలక అంటే వ్యవసాయదారులు. అదేవిధంగా కోలిక అని, కోలిక వృత్తి వారు, కోలిక అంటే నేత పనివారు. అదేవిధంగా కమర అంటే కమ్మర పనివారు అంటే మనకి బ్లాక్ స్మిత్ అనమాట. అంటే ఆ కాలం నాటి ఈ నాగళ్ళు తయారు చేయడం, గొడ్డళ్ళు, కత్తులు తయారు చేసే పరిశ్రమలు. ఓకేనా, అవన్నీ ఇంపార్టెంట్ కదా అప్పుడు యుద్ధాలకు కానీ లేదా వ్యవసాయానికి కానీ. కాబట్టి కమర. అదేవిధంగా కులార అంటే కుమ్మరి, కుండల్ని తయారు చేసేవారు. కుండలు తయారు చేయడం, కుండలు అనేవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నవి అనమాట. చరిత్ర పరిశోధనలో కుండలు అనేవి ప్రత్యేకమైన స్థానం ఉంది వాటికి. అంటే శాసనాలు, నాణ్యాలు, తర్వాత శిథిలాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కుండలకు కూడా ప్రాధాన్యత ఉంది. వాటి బట్టి అది ఏ చరిత్ర కాలం అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కులార శ్రేణి కూడా చాలా ముఖ్యమైనది. ఇక కులార, ఇక తిలపిసక అంటే పేర్లోనే ఉంది, తైలం తయారు చేసేవారు, నూనె తయారు చేసేటటువంటి వారు. ఇంకా వదిక, ఇది ఒకసారి ఇచ్చాడు అనమాట. వదిక అంటే వడ్రంగులు, అంటే కర్ర పని చేసేవారు. వదిక, వీళ్ళంతా శ్రేణులుగా డెవలప్ అయ్యి పరిశ్రమలు డెవలప్ చేశారనమాట. వదికలతో పాటు ఇంకొక ముఖ్యమైనది గంధిక శ్రేణి అని ఒకటి ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గంధిక శ్రేణి ఎవరు అంటే పెర్ఫ్యూమర్స్ అంటే సాధారణ ప్రథమ దశలో వీరు సుగంధ ద్రవ్యాలు వీటిని చేసేటటువంటి వర్తకులు. అలా షాప్ కీపర్స్ కి ఈ పేరు స్థిరపడింది. ఈ షాప్ కీపర్స్ ని గంధిక అనేవారు. ఈ గంధిక అనే మాట నుంచే గాంధీ వచ్చిందనమాట. ఆధునిక గాంధీ ఈ గంధిక అనే మాట నుంచే వచ్చిందనమాట. ఈ విధంగా అనేక చేతి వృత్తుల వారు, ఆర్టిజన్స్ శాతవాహనుల కాలంలో మనకు శాసనాల్లో కనబడతారు. అందులో ఈ కులారుల నైపుణ్యం, కులార అంటే కుమ్మరి వారి నైపుణ్యాన్ని యజ్దాని ప్రశంసిస్తాడనమాట. యజ్దాని ఎర్లీ హిస్టరీ ఆఫ్ డక్కన్ అని బుక్ రాశాడు. ఆ బుక్ అవసరం లేదు. యజ్దాని అనేటటువంటి ఒక రచయిత ఈ ఎర్లీ హిస్టరీ ఆఫ్ డక్కన్ అనే దానిలో ఈ కులారుల పనితనము ఆధునిక శిల్పులకు ఏమాత్రం తీసిపోదు అని రాశాడు అనమాట. ఓకేనా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే ఇక పరిశ్రమలు, ఇంకా మిగతా పరిశ్రమలు కూడా ఉండేవి. ఇనుము పరిశ్రమలు అవన్నీ డెవలప్ అయ్యాయి. పరిశ్రమల తర్వాత ఇక మనం ఆలోచించాల్సి వస్తే ప్రత్యేకమైనటువంటి అంశము, ఈ పరిశ్రమలు, ఈ చేతి వృత్తి పరిశ్రమలన్నీ కూడా శ్రేణులుగా ఏర్పడేవి అనమాట. శ్రేణులుగా, గిల్డ్స్ గా ఏర్పడేవి. ఓకేనా, గిల్డ్స్ గా ఏర్పడేవి అనమాట. ఏర్పడి అంటే వర్తక సంఘాలుగా ఏర్పడి ఈ శ్రేణులు ఏంటంటే ఈ శ్రేణిలో ఉండేటటువంటి సభ్యుల యొక్క బాగోగుల్ని, వారి శ్రేయస్సు, వెల్ఫేర్ ని పట్టించుకునేవి, చూసేవి అనమాట. వాళ్ళ వెల్ఫేర్ ని చూసేవి. ఇంకా అంతేకాకుండా బ్యాంకులుగా కూడా పనిచేసేవి. అంటే శ్రేణుల్లో సభ్యులు ఎవరైనా కానీ డబ్బుల్ని డిపాజిట్ చేసినట్టయితే 12% ఇంట్రెస్ట్ ఇచ్చేవన్నమాట. నాసిక్ శాసనంలో ఉంది అది. ఒక నాసిక్ శాసనంలో తెలియజేస్తుంది. అంటే ఒకసారి ఇచ్చాడు కూడా బిట్. ఓకేనా, 2008లో ఇచ్చాడు ఇది. అంటే శ్రేణులు ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ని చెల్లిస్తున్నాయి డిపాజిట్ల మీద అని 12% ఇంట్రెస్ట్ ని చెల్లించేవన్నమాట. ఇక శ్రేణికి నాయకుడు శ్రేష్ఠి. ఈ శ్రేష్ఠి ఏంటంటే నిగమ సభ అన్నాం కదా గత వీడియోలో. నిగమ సభ దగ్గర పనిచేసేవాడు. నిగమ సభ అంటే ఏంటి? నగరాల పరిపాలన నిర్వహించే సభ. ఆ నగరాల పరిపాలన నిర్వహించే నిగమ సభ నుంచి శ్రేష్ఠి పనిచేసేవాడు అనమాట. ఓకేనా, ఇంకా ఈ శ్రేణులు తమకు వచ్చేటటువంటి దాన ధర్మాల నుంచి ఇంకేవైనా దాన ధర్మాలు చేసేవారు అనమాట. ఇప్పుడు మనకి గోవర్ధన్ ఆహార్ అంటే నాసిక్ గోవర్ధన్ ఆహార్లో ఒక కోలిక శ్రేణికి వృషభదత్తుడు
వృషభదత్తుడు అంటే నహపానుని అల్లుడు. ఏదైతే గౌతమిపుత్ర శాతకర్ణి జోగిల తంబి నాణ్యాలని పునర్ముద్రించాడు కదా, ఆ నహపానుని అల్లుడు వృషభదత్తుడు 2000 కార్షాపనాలు ఇచ్చాడట వీళ్ళకి. ఆ 2000 కార్షాపనాల పైన వచ్చేటటువంటి వడ్డీతో ఈ గోవర్ధన ఆహారంలో ఉన్నటువంటి కోలిక శ్రేణి వస్త్రదానం చేసేది అనమాట. అంటే ఈ శ్రేణులు అలా వెల్ఫేర్ ని కూడా చూసేవన్నమాట. ఓకేనా, శ్రేణులు వెల్ఫేర్ ని కూడా చూసేవి, బ్యాంకులుగా కూడా పనిచేసేవి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అది పరిశ్రమలకు సంబంధించినటువంటిది. ఇక శాతవాహనుల కాలంలో దేశీయ విదేశీయ వాణిజ్యం అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. దేశీయ వాణిజ్యం, దాంతోపాటు విదేశీయ వాణిజ్యం. దేశీయ వాణిజ్యం విరివిగా డెవలప్ అయింది. అనేక అంటే పైఠాన్ కానీ, ధాన్య కటకం కానీ, ఘంటసాల కానీ, కోడూరు, ఇవన్నీ కూడా అనేక పట్టణాలు డెవలప్ అయ్యాయి అనమాట. అంటే మిగులు ఉత్పత్తి, వ్యవసాయం బాగుండటం వల్ల, వాణిజ్యం బాగుండటం వల్ల అనేక పట్టణాలు డెవలప్ అయ్యాయి. దేశీయ వాణిజ్యం డెవలప్ అవడం వల్ల దేశీయ వాణిజ్య మార్గాలు, రోడ్లు కూడా డెవలప్ అయ్యాయి. ఇందులో ఒక పరిశీలన ఉంది. అదేంటంటే మామూలుగా ఈ పశ్చిమ తీర రేవు పట్టణాలు వీళ్ళకి ముఖ్యమైనవి కదా. ఇక్కడ బరుకచ్చా అని, ఇక్కడ సోపారా అని, ఇక్కడ గిర్నార్ అని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఇటువైపు ఉండే అంటే మచిలీపట్నం, అంటే రఫ్ గా నేను వేస్తాను, మచిలీపట్నం నుంచి రోడ్డు మార్గాలు, 2 రోడ్డు మార్గాలు గుర్తించారనమాట పండితులు, అంటే హిస్టోరియన్స్. మచిలీపట్నం నుంచి ఒకటి, వినుకొండ నుంచి ఒకటి. మచిలీపట్నం, వినుకొండ, ఈ 2 స్థలాల నుంచి 2 రోడ్డు మార్గాలు ఇలా వెళ్ళి, అఫ్ కోర్స్ మ్యాప్ తప్పు ఉంది, కొంచెం పైన ఉంది, హైదరాబాద్ దగ్గర కలిసి ఈ బరుకచ్చని చేరుకుండేవట. ఓకేనా, అంటే పశ్చిమ తీర రేవు పట్టణాలు కలిపేవి. అలా ఉండేవని ఫ్లీట్ అనే ఒక అతను రాశాడు. యాక్చువల్గా నేను ఎప్పుడైనా వస్తుందేమో ఈ బిట్ అని ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఇంతవరకు ఇది రాలేదు ఎప్పుడు. ఫ్లీట్ అనేటటువంటి ఒక ప్రొఫెసరు మచిలీపట్నం నుంచి ఒకటి, నెక్స్ట్ వినుకొండ నుంచి ఒకటి రహదారి మార్గాలు వెళ్ళి హైదరాబాద్ సమీపంలో కలిసి అక్కడి నుంచి పశ్చిమ తీర రేవు పట్టణాన్ని కలిపేవి అని ఒక 2 మార్గాలు. మనకు రోడ్డు మార్గాలు ఆల్రెడీ ఇప్పుడు క్రీడాభిరామం పేర్కొంటున్నటువంటి కాకతీయుల కాలం నాటి రోడ్డు మార్గాలను ఒకసారి అడిగారు, షేర్షా రోడ్డు మార్గాలను కూడా ఒకసారి అడిగారు. ఈ విధంగా వాణిజ్యము, దేశీయ వాణిజ్యం డెవలప్ అయింది. దేశీయ వాణిజ్యం తర్వాత విదేశీయ వాణిజ్యం కూడా ఈ కాలంలో విరివిగా సాగింది. దానికోసం ఒకసారి చూద్దాం. ఇక విదేశీయ రేవు పట్టణాలని పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనేటటువంటి ఒక గ్రీకు గ్రంథము విదేశీ రేవు పట్టణాలని పేర్కొంటుంది అనమాట. దాంతోపాటు ఇంకా వీరి అంటే పులోమావి అనే ఒక రాజు నౌకా చిహ్నాలు ఉన్న నాణ్యాలు వేయించాడు అనమాట. అంటే ఈ రాజులకి నౌకా చిహ్నం ఉన్న నాణ్యాలను బట్టి ఏం తెలుస్తుంది, ఈ రాజులకు విదేశీయ వాణిజ్యం, నౌకాయానం మీద ఆసక్తి ఉంది, విదేశీయ వాణిజ్యం మీద ఆసక్తి ఉంది, వీళ్ళు నిర్వహించారు అనడానికి ఈ పులోమావి తాలూకు నౌకా చిహ్న నాణ్యాలు, కాయిన్స్. అదే విధంగా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రీకు గ్రంథము ధృవీకరిస్తుంది విదేశీ వాణిజ్యం విరివిగా సాగిందని చెప్పడానికి. ఇంకంతేకాకుండా ఆంధ్రదేశంలో అసంఖ్యాకంగా రోమన్ బంగారు నాణ్యాలు దొరికాయి. ఆ రోమన్ బంగారు నాణ్యాలు కూడా రోమ్తో వీళ్ళు వర్తకం, ఇటలీ లేదా రోమ్తో వీళ్ళు వర్తకం నిర్వహించారు అని చెప్పడానికి, రోమన్ సామ్రాజ్యంతో వర్తకం నిర్వహించారని చెప్పడానికి ఆధారంగా ఉన్నాయి. ఇక విదేశీయ వర్తక కేంద్రాల కోసం ఆలోచిస్తే పశ్చిమ తీర రేవు పట్టణాలు ఎక్కువ ఫేమస్, అంటే భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉండేవి. అందులో ముఖ్యంగా సోపారా, బరుకచా, కళ్యాణి రేవు పట్టణాలు చాలా ఫేమస్. అయితే బరుకచా అనేది వీళ్ళకి ప్రధాన రేవు పట్టణం అనమాట. ఇప్పుడు కాకతీయులకి ఎలా మూటపల్లి, అదేవిధంగా శాతవాహనులకి బరుకచా అనేది ప్రధాన రేవు పట్టణం. బరుకచలో పెరిప్లస్ ఏమో అక్కడ జరిగేటటువంటి ఎగుమతులు అంటే దిగుమతుల్ని ప్రస్తావిస్తుంది. దిగుమతులు ఏంటి, ప్రధానంగా సారా, బంగారము, వెండి, అదేవిధంగా నాట్య కత్తెలు, బంగారము, వెండి, మనులు, నాట్య కత్తెలు అక్కడ ప్రధాన దిగుమతులు. అవి దిగుమతి చేసుకునేవారు అనమాట. రోమ్ సామ్రాజ్యంతో ఇతర సామ్రాజ్యాలతో వ్యాపారం చేస్తూ వాటిని దిగుమతి చేసుకునేవారు. అదేవిధంగా ఎగుమతులు ఏంటి అంటే, ఎగుమతులు ఆంధ్ర నుంచి ఎప్పుడు కూడా వస్త్రాలు అనేది ఒకటి ఉండాలన్నమాట. వస్త్రాలు, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ఈ ఎగుమతులు జరుగుతున్నట్టు పెరిప్లస్ తెలియజేస్తుంది అనమాట. ఓకేనా.
అనాదిగా ఆంధ్ర ప్రాంతం వస్త్రాలకు ఫేమస్ కదా, అవి ఎగుమతులుగా చెప్తుంది. ఇవి పశ్చిమ తీర రేవు పట్టణాల్లో జరిగేవి. ఇక తూర్పు తీర రేవు పట్టణాలు అయితే మనకి శ్రీకాకుళంలో కళింగపట్నం నుంచి పులికాట్ వరకు అనేక రేవు పట్టణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కోడూరు, ఘంటసాల, కోరంగి. అంటే కోరంగి పాతకాలంలో ప్రసిద్ధమైన రేవు పట్టణం అని మనం చరిత్రలో కూడా చదువుతాం కదా. సో కోరంగి శాతవాహనుల కాలానికే ప్రసిద్ధమైన రేవు పట్టణం అనమాట, తూర్పు తీరంలో కోరంగి. ఇక నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు విదేశాలతో వర్తకం చేశారని చెప్తున్నాము. అందుకు ఒక ఆధారం, శాసనాధారం కూడా కనిపిస్తుంది. అల్లూరు శాసనం యోనక దివ్వే అంటే యవనక ద్వీపం అని పేర్కొంటుంది అనమాట. యవనక అంటే ఈ పదం, యవన అనే పదము విదేశీయులను తెలియజేస్తుంది అనమాట, ప్రత్యేకించి గ్రీకుల్ని తెలియజేస్తుంది. ఓకేనా? అంటే యవనక దివ్య అంటే గ్రీకు ద్వీపంతో వ్యాపారం నిర్వహించేది ఆంధ్ర ప్రాంతం అని అల్లూరు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇది వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు. ఇక వీరి యొక్క సాంఘిక పరిస్థితులను కానీ ఒకసారి ఆలోచిస్తే మనము, సాంఘిక పరిస్థితులు అంటే అప్పటి సమాజం ఎలా ఉండేది, శాతవాహనుల కాలం నాటి సమాజము ఎలా ఉండేది అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఆంధ్ర ప్రాంతంలో ఉండే సమాజం యొక్క పరిస్థితులు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ సమాజంలో మొదటగా వీరి నివాసాల కోసం మనం ఆలోచిస్తే వీళ్ళు ఎక్కువ గ్రామాల్లో ఉండేవారు. అలా అని చెప్పి పట్టణాలు కూడా ఉన్నాయి. అయితే గ్రామాల్లో పూరిళ్లలో ఎక్కువ నివసించేవారు. కాకపోతే వీళ్ళు కాల్చిన ఇటుకల్ని వాడారనమాట. పెదబంకూరు, కరీంనగర్ జిల్లా పెదబంకూరులో మనకి కాల్చిన ఇటుకలతో నిర్మించిన నిర్మాణాల యొక్క శిథిలాలు చాలా బయటపడ్డాయి అనమాట. కాల్చిన ఇటుకలు అంటే దానివల్ల ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఇల్లు. అది సంస్కృతికి ఒక నిదర్శనం. ఓకేనా? సో అలా పెదబంకూరులో మనకు బయటపడ్డాయి వీరి యొక్క నివాసాలు. అంతేకాకుండా ఎక్కువ పూరిల్లో ఉండేవారు, అక్కడక్కడ అంతస్తులు కూడా ఉన్నాయి. నగరాల చుట్టూ ప్రాకారాలు నిర్మించుకునేవారు అనమాట. అంటే నగరాల చుట్టూ వాల్స్ కట్టుకునేవారు. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా దాడులు జరిగేవి అనమాట. సామ్రాజ్యం మీద దాడులు జరిగినప్పుడు కొన్నిసార్లు సాధారణ ప్రజలను కూడా హింసలు పెట్టేవారు. ఇప్పుడు కళింగ కారవేలుడు పృథుడే నగరాన్ని గార్ధబలాలతో దున్నించానని చెప్పాడు అనమాట హాతిగుంప శాసనంలో. పృథుడే నగరం అంటే ప్రతిపాలపురం, బట్టిప్రోలు అని చెప్తున్నారు, దాన్ని గార్ధబలాలతో దున్నించానని చెప్పాడు అనమాట. సో ఆ నేపథ్యంలో నగరాలకి ఇతర రాజ్యాల నుంచి ఉన్న థ్రెట్స్ ని కూడా పరిగణలోకి తీసుకుని వాల్స్ ని నిర్మించుకునేవారు, ప్రాకారాల నగరాలను నిర్మించుకునేవారు. అంతేకాకుండా ఈ ఇళ్లలో గోడల లోపల భాగాల్లో రామాయణ మహాభారత ఇతిహాసాలలో ఉన్న గాథలు, అదేవిధంగా పురాణ గాథల్ని చిత్రించుకునేవారు. ఇక వర్ణ వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఈ కాలంలో వర్ణ వ్యవస్థ ఉందా అంటే, వర్ణ వ్యవస్థ భారతదేశంలో 1000 BCకే ఉంది. అంటే 4-fold వర్ణ సిస్టమ్ అనేది చతుర్వర్ణాలు అనేవి మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు అనేవి 1000కే ఉన్నాయి. ఇక్కడ కూడా వర్ణ వ్యవస్థ ఉంది. శాతవాహనుల కాలానికి కూడా వర్ణ వ్యవస్థ ఉంది, కానీ అది బలపడిన సూచనలు లేవు, అంటే బలంగా లేదు. వర్ణ వ్యవస్థ ఉంది కానీ వర్ణ నియమాలు అనేవి మరీ అంత కఠినంగా ఏమీ లేవన్నమాట. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తాను వర్ణ సాంకరాన్ని ఆపాను అని చెప్పుకున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి. కానీ ఇక్కడ వర్ణ సాంకరం ఆపడానికి అప్పటి సమాజంలో పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే ప్రధానంగా వర్ణ వ్యవస్థ అంత బలంగా లేదు అని చెప్పడానికి మనకు నిదర్శనాలు ఏంటంటే, ఒకటోది ఆ కాలంలో భారతదేశంలోనికి అనేక మంది విదేశీయులు దండయాత్రలుగా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారనమాట. వాళ్ళందరూ ఈ సమాజంలో క్షత్రియులుగా స్థిరపడ్డారు. అంటే సాధారణంగా వాళ్ళు యుద్ధ విజేతలు కాబట్టి వాళ్ళని క్షత్రియులుగా హైందవ సమాజంలో వాళ్ళు స్థిరపడ్డారనమాట. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ మతమో తెలియకుండా, ఏదో తెలియకుండా క్షత్రియులుగా స్థిరపడడానికి అవకాశం కల్పించింది సమాజం అంటే, మరి వర్ణ వ్యవస్థ బలంగా లేనట్టే కదా. అదనమాట. అదొకటి అయితే, ఇంకొకటి ఏంటంటే బౌద్ధ జైన మత బోధనల ద్వారా అనేక మంది ట్రైబ్స్ ఏంటంటే హైందవ మతంలోకి మార్చబడ్డారనమాట. ఆ విధంగా
వర్ణ వ్యవస్థ ఉంది, కానీ అంత బలంగా లేదనమాట. అంటే మనకి భారతదేశంలో వర్ణ వ్యవస్థలో కఠినమైన నియమాలు అనేవి గుప్తుల కాలం నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. గుప్తుల కాలం క్రీస్తు శకం 320. గుప్తుల కాలం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కాలం నుంచి వర్ణ వ్యవస్థ బలపడింది క్రమంగా. శాతవాహనుల కాలానికైతే వర్ణ వ్యవస్థ ఉంది, కానీ బలంగా అయితే లేదు. మరి అది కారణాలు అవి చూసుకున్నాం. మీకు విదేశీయులు వచ్చి రుద్రదమనుడు ఈ పేర్లన్నీ మనకి హైందవ మతంలో కలిసిపోయినట్టు తెలియజేస్తున్నాయి. అది వర్ణ వ్యవస్థకు సంబంధించి. ఇక నెక్స్ట్, ఇక వర్ణ వ్యవస్థలో మిగతా బ్రాహ్మణ మతం బ్రాహ్మణులు అంటే మనకి మామూలుగా ఈ హైందవ ధర్మాల ప్రకారము క్షత్రియులు పరిపాలన నిర్వహించాలి, కానీ ఇక్కడ శాతవాహనులు ఏకంగా బ్రాహ్మణులు కాబట్టి వర్ణ వ్యవస్థ అంత కఠినంగా లేదని మనకు తెలియజేస్తుంది అనమాట ఆ విషయం. శాతవాహనులు బ్రాహ్మణులు కదా, క్షత్రియులు కాదు కదా, వాళ్ళే చెప్పుకున్నారు కదా మేము బ్రాహ్మణులమని. యాక్చువల్గా అయితే వాళ్ళు డక్కన్ ట్రైబ్. అలా క్రమంగా జైనుల నుంచి బ్రాహ్మణులుగా వాళ్ళు బ్రాహ్మణైజేషన్ అయినారనమాట. ఓకేనా? అది అంటే వర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని తెలియజేస్తున్నాయి ఆ సంఘటనలు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ కాలంలో వర్తకులు చాలా కీలకమైనటువంటి రోల్ని ప్లే చేశారనమాట. వర్తకులు దేశీయ విదేశీయ వాణిజ్యం నిర్వహిస్తూ ఆ వర్తకులు శ్రేష్ఠి అని వాళ్ళకు ఉండేవారు. శ్రేష్ఠి వర్తక సంఘాల కంటే శ్రేణులకి హెడ్ శ్రేష్ఠి అనమాట. ఈ వర్తకులు ఏంటంటే విదేశీ వాణిజ్యాలను బాగా నిర్వహిస్తూ విదేశీ వాణిజ్య రూట్లలో అనేక దాన ధర్మాలు బౌద్ధులకు చేశారనమాట. బౌద్ధులకు అనేక దాన ధర్మాలు నిర్వహించారనమాట. విహారాలు కట్టడం, చైత్యాలు నిర్మించడం, ఇవన్నీ చేశారనమాట వర్తకులు. క్రమంగా ఈ శాతవాహన కాలంలో ఉన్నటువంటి కోలిక శ్రేణి, ఈ శ్రేణులన్నీ కలిపి మనకు తర్వాత కులాలుగా డెవలప్ అయినాయి అనమాట. ఇక శాతవాహన సమాజం పితృస్వామికమా మాతృస్వామికమా అదొక డౌట్. ఖచ్చితంగా పితృస్వామికమే, అంటే ప్యాట్రిలీనియల్ సొసైటీ అనమాట. పితృస్వామిక సమాజం, ప్యాట్రిలీనియల్ సొసైటీ, పితృస్వామిక సమాజం. ఖచ్చితంగా వీరి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు, కుటుంబ పెద్ద కూడా తండ్రి, అంటే లీనేజ్ అనేది ఫాదర్ నుంచే వస్తుంది అనమాట. అంటే పితృస్వామిక సమాజం వీళ్ళది. అదే ప్రిన్సెస్ కూడా పితృస్వామిక డైనాసిటీ అనమాట. ఓకేనా? అందులో డౌట్ లేదు. అయితే వీళ్ళకి మ్యాట్రిలీనియల్ లీనేజ్ ఉన్నట్టు చిన్న ట్రేసెస్ ఉన్నాయి. అంటే మాతృసంజ్ఞలు ధరించడం వల్ల అలాంటి చరిత్రకారుల అభిప్రాయం వచ్చింది అనమాట. ఓకేనా? పితృస్వామిక సమాజం వీళ్ళదిక. అయితే పితృస్వామిక సమాజం అయినప్పటికీ కూడా స్త్రీకి ఉన్నతమైన స్థానం ఉంది. ఈ కాలంలో స్త్రీకి మాత్రం ఉన్నతమైన స్థానం ఉంది. స్త్రీకి విలువైన స్థానం కేటాయించారు, అంటే గౌరవనీయమైన స్థానం స్త్రీకి కేటాయించారు. ఎలా చెప్తున్నాం మనం అదంటే, మనకి నాగనిక గౌతమి బాలశ్రీ కేవలం శాసనాలు వేయించడమే కాదు, రాజ్యభారం కూడా నిర్వహించారు వాళ్ళు. ఆ సందర్భాల్లో అంటే నాగనిక వేదశ్రీ చిన్నవాడు అవడంతో ఆమె పరిపాలనా బాధ్యతలు నిర్వహించింది. గౌతమి బాలశ్రీ కూడా నాసిక్ శాసనం చాలా అథారిటేటివ్గా వేయించింది. అంటే రాజుతో పాటు ఈక్వల్ రైట్స్ ఉన్నట్టు ఆమె నాసిక్ శాసనం వేయించింది అనమాట. సో ఆ నేపథ్యంలో స్త్రీలకి కొంత ఉన్నతమైన స్థానం ఉన్నట్టు తెలియజేస్తుంది. అంతేవిధంగా స్త్రీలకి విద్యలు కూడా ఉన్నట్టు మనకి గాథా సప్తశతి నుండి తెలుస్తుంది. గాథా సప్తశతిలో 700 గాథల్లో కొన్ని గాథలు స్త్రీలు రచించారు అని చెప్పి ప్రతీతి అనమాట. అందువల్ల స్త్రీలకు విద్యలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా స్త్రీలు ఈ బౌద్ధ మతానికి చేసిన దాన ధర్మాల వల్ల వాళ్ళకు కొంత సొంత ఆస్తి, అంటే ఎకనామిక్ స్టెబిలిటీ కూడా వాళ్ళకు ఉన్నట్టు, స్వాతంత్రం కూడా అంటే ఆర్థిక స్వాతంత్రం కూడా వాళ్ళకు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? స్త్రీలకు సంబంధించి అది స్త్రీ స్థానము. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే వీళ్ళ వ్యాపకాలు ఏంటి, ఈ సొసైటీలో ఉన్నటువంటి వారి వ్యాపకాలు ఏంటి ప్రధానంగా అంటే సంగీత నాట్యాలు వీళ్ళ ప్రధాన వ్యాపకాలు. వీళ్ళకేంటంటే ఎక్కువగా ఈ సమాజానికి ఆభరణాల మీద మోజు ఎక్కువ. ఇక నాట్యకర్తలు అరదలము అని ఒక రకమైనటువంటి లేపనం వాడేవారు అనమాట. అంటే ఒక మేకప్ అనమాట. అరదలము అనేటటువంటి మైపోత అన్నారు వేసల హనుమంతరావు, అంటే అది ఒక మేకప్ అయి ఉంటుంది. అరదలము అనేటటువంటి ఒక దాన్ని వాడేవారు. ఇక మనకి గాథా సప్తశతి కాకుండా వాత్సాయన కామసూత్రాలు వీరి యొక్క పండగల్ని తెలియజేస్తుంది. శాతవాహన కాలం నాటి పండగలను తెలియజేసే గ్రంథం ఏది అంటే వాత్సాయన కామసూత్రాలు. అందులో
మదనోత్సవం అంటే మదనం అంటే వసంతకాలానికి ఇంకొక పేరు అనమాట మదనం అనేది. సో మదనోత్సవం అంటే వసంతోత్సవమే. ఇక నెక్స్ట్ హాలకోత్సవం అంటే ఏదో రైతుల పండుగ ఉంటుంది. ఇక ఉద్యానగమన ఘటా నిబంధన మొదలైనటువంటి పండగల్ని మనకి వాత్సాయన కామసూత్రాల గ్రంథం తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. ఇక చిలకలను పెంచుకునే వారని తెలుస్తుంది, అది బిట్టుగా రావడానికి అవకాశం తక్కువగా ఉంది. ఇది శాతవాహనుల యొక్క సామాజిక పరిస్థితులు. ఇక నెక్స్ట్ వీడియోలో మనము మత పరిస్థితులు, వీరి విద్యలు ఏంటి, వాస్తుశిల్పాలు ఏంటి అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.